నమస్తే. నేను సిరి. 'మట్కా' ఏదైతే వరుణ్ తేజ్ గారి సినిమా ఉందో దానికోసం అయితే నిన్న వైజాగ్‌లో ఈవెంట్ జరిగింది. అక్కడ మాత్రం వరుణ్ తేజ్ గారు "నేను చెప్తాను బ్రదర్" అని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశారు. అయితే అక్కడ ఏం చెప్పారు, ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు ఏదైతే 'మట్కా' మూవీ గురించి ప్రమోషన్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ వరుణ్ తేజ్ గారు ఒక మాట మాట్లాడారు. "నేను చెప్తాను బ్రదర్" అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీని వెనకాల అసలు స్టోరీ ఏమైనా ఉందంటారా? సో నేను చెప్పను బ్రదర్ అని కొన్ని సంవత్సరాలుగా ఒక మాట బాగా పాపులర్ అయింది. అవును సార్. సో అది మనందరికీ తెలుసు. అది ఏ కాంటెస్ట్ లో అప్పుడు అల్లు అర్జున్ అన్నాడో కానీ అది బాగా వైరల్ అవటం, దానిపైన సో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే ఇటు అల్లు ఆర్మీ మధ్య అప్పటి నుంచి ఒక రగడ జరుగుతూనే ఉంది. ఆ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య కూడా, ఆ ఇద్దరు హీరోల మధ్య. సో అందరూ కూడా అంటే మెగా హీరో ఎవరైనప్పటికీ కూడా, ఈవెన్ చిరంజీవి సినిమాకి సంబంధించి చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పెద్దగా కేకలు వేయటం మనకి ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి సైతం కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం ఇవన్నీ మనం చూసాం. కానీ వేరేజ్ అల్లు అర్జున్ వచ్చేటప్పటికి అల్లు అర్జున్ ఈవెంట్లో అందరూ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అని అనమని అల్లు అర్జున్ కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తే, "నేను చెప్పను బ్రదర్" అని ఏదైతే అల్లు అర్జున్ ఆ రోజు అన్నాడో అప్పటి నుంచి కూడా ఒక వార్ అనేది నడుస్తూనే ఉంది. సో ఒకప్పుడు అది ఒక సైలెంట్ వార్ లాగా ఉన్నది, ఇప్పుడు అనేక సందర్భాల్లో బయటపడుతూ వస్తూ ఉంది. సో మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఆర్మీ వేరు అన్న విధంగా కొన్ని సంవత్సరాలుగా అప్పటి నుంచి కూడా నడుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ని మెగా ఫ్యాన్స్ కాదు అన్నట్లుగా, నా ఫ్యాన్స్ అల్లు ఆర్మీ అని ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. సో అయితే ఎవరైతే తను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనే దాన్ని ప్రస్తావించకపోతే సో ఆ సక్సెస్కి అర్థమే లేదు అని ఈరోజు తన మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ ఏదైతే అన్నాడో, సో అప్పుడు ఆయన చెప్పను బ్రదర్ అన్నదానికి "నేను చెప్తాను బ్రదర్" అని సమాధానం ఇచ్చాడు అని చెప్పేసి ఆ రకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు నడుస్తా ఉంది, చర్చ నడుస్తా ఉంది. మళ్ళీ రెండు సైడ్గా ఫ్యాన్ వార్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని అప్పుడు అడిగితే "నేను చెప్పను బ్రదర్" అన్నారు. ఇక్కడేమో "నేను చెప్తాను బ్రదర్" అంటున్నారు. అయితే మళ్ళీ కూడా ఎక్కడో ఇది మర్చిపోతున్న టైంలో, ఫ్యాన్స్ కూడా మర్చిపోతున్న టైంలో మళ్ళీ ఇప్పుడు చిన్న డిస్టర్బెన్స్ మళ్ళీ ఏదో క్రియేట్ అయిందేమో అని అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారు సార్? అంటే ఈయన ఒకటే చెప్పాడు మట్కా వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అంటే 14వ తేదీ మట్కా రిలీజ్ కాదు. సో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తన తండ్రి గారిని, వీళ్ళందరినీ కూడా తలుచుకున్నాడు వరుణ్ తేజ్. అలాగే రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అంటే తనకు సపోర్ట్ సిస్టమ్గా రామ్ చరణ్ అన్నయ్య నిలుస్తూ వచ్చాడు, సో నాకు వెనుదనుగా ఉన్నాడని. ఆ సందర్భంగానే తను ఏం చెప్పాడు, మనం జీవితంలో పెద్దోడు అవ్వచ్చు కాకపోవచ్చు, మనం ఎందుకు మొదలు పెట్టాం, ఎక్కడి నుంచి వచ్చాము, మన వెనక సపోర్ట్గా నిలిచింది ఎవరు అనేది గనక మనం మర్చిపోతే, మనం సక్సెస్ అయినా కూడా అది దానికి విలువ ఉండదు అని చాలా స్పష్టంగా వరుణ్ తేజ్ ఇప్పుడు చెప్పాడు. అంటే దీన్ని అల్లు అర్జున్కి ఆపాదించి చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్కి ఉద్దేశించే మాట్లాడాడు వరుణ్ తేజ్ అని. ఎందుకంటే మనకు తెలుసు ఆ టైంలో, అంటే ఎలక్షన్ ముందు ఏదైతే జరిగిందో, అల్లు అర్జున్ ఏదైతే నంద్యాలకు వెళ్ళి తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయన తరపున క్యాంపెయిన్ చేశాడో, ఆ తర్వాత నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్ పెద్ద దుమార్దానికి ఆజ్యం పోసిందనే చెప్పాలి. ఆయన దాన్ని స్పెసిఫిక్గా ట్విట్టర్లో తను స్పందించాడు. ఆయన గురించి స్పందించి తన అసహనాన్ని, తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. తర్వాత దాని మీద చాలా విమర్శలు రావటం, కామెంట్లు రావటం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ విరుచుకుపడటం. తర్వాత ఎందుకు అనుకున్నారేమో, అంటే కుటుంబాల మధ్య స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, అల్లు అరవింద్ మెగా తర్వాత చిరంజీవి కుటుంబాల మధ్య అని అనుకున్నారేమో, ఎవరన్నా సలహా ఇచ్చారో, మళ్ళీ దాన్ని ఆయన డిలీట్ చేశారు. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ సో తర్వాత కూడా మళ్ళీ ఒకసారి సో నేను నాకు ఇష్టమైతే వస్తా, నాకు నచ్చితేనే వస్తాను అని మళ్ళీ తను అన్న మాట మీద తను నిలబడ్డాడు. సో పార్టీలతో నిమిత్తం లేకుండా నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్ళని
ఎక్కడ ఉన్నా నేను వాళ్ళ తరపున నిలబడతాను అని చెప్తూనే ఉన్నాడు. నాకు తెలిసి అందులో ఆ, అంటే ఆయన విమర్శించాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే తను ఏదైతే నమ్మాడో అది చేసుకుంటూ పోతున్నాడని అనుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు 2 ప్రత్యర్థుల మధ్య నడుస్తున్న యుద్ధంలో మనం వెళ్ళి ఒక సైడ్ ఒకరి వైపు మాట్లాడామంటే ఖచ్చితంగా మీరు ఆ వైపు ఉన్నారని అవతల వాళ్ళు అనుకుంటారు. అనుకుంటారు. అవతల వాళ్ళు ఉన్నారు మీ బంధువులైతే, మీకు సన్నిహితులైతే వాళ్ళకి ఖచ్చితంగా అది చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కలిగిస్తుంది. మీ మీద వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి ఒపీనియన్ కలిగించేటట్లు చేస్తుంది. ఉమ్, అప్పుడు జరిగింది సరిగ్గా అదే. సో ఇప్పుడు వరుణ్ తేజ్ తను తన గురించి తన ఉద్దేశించి అన్నాడా, లేకపోతే అంటే తాను ఎక్కడి నుంచి వచ్చాను అనేది తాను గుర్తుంచుకుంటాను ఎంత సక్సెస్ వచ్చినా అని చెప్పడానికి ఆ మాటలు వాడాడా, లేకపోతే ఆ కాంటెస్ట్లో ఏదో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కాంటెస్ట్లో మాట్లాడా అనే దాని మీద ఇప్పుడు డిబేట్లు నడుస్తున్నాయి. చాలా మంది ఈ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నాడు, ఉమ్, సో అప్పుడు ఆయన చెప్పను బ్రదర్ అన్న దానికి చెప్తాను బ్రదర్ అని చెప్పేసి ఇప్పుడు అన్నీ కూడా అంటే మన మూలాలు మర్చిపోకూడదు, మనకి ఎవరైతే సపోర్ట్గా నిలిచారో మనం ఎక్కడి నుంచి మొదలయ్యామో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అని స్పెసిఫిక్గా చెప్పడం అనేది ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించి అతను మాట్లాడాడు అని చాలామంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. మెగా ఫ్యాన్స్ అయితే దాన్ని అలాగే చూస్తున్నారు. మరి దీనికి ఎండ్ కార్డ్ అనేది నాకు తెలిసి ఇప్పట్లో పడకపోవచ్చు. ఈ మధ్య అంటే ఈ వార్ ఏదైతే ఉందో ఒక ప్రచ్ఛన్న యుద్ధం అంటాం, ఉమ్, ఉమ్. సివిల్ వార్ అంటాం కదా. అవును సార్. సో అలాంటిది అంటే బయట పడరు, వెనక నుంచి ఈ మాటల అంటే అంతర్గతంగా లోపల లోపల జరుగుతూనే ఉంటది కానీ బయటికి వీళ్ళని అంటున్నామని చెప్పేసి ఎక్కడ ఒప్పుకోరు అని అంటారు. ఉమ్, పేర్లు ప్రస్తావన జరగకుండా నడుస్తూ ఉంటది ఇదంతా కూడా. ఉమ్, సో ఇది కూడా అలాంటిది. సో పేర్లు ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా ఎవరిని ఉద్దేశించి అన్నారో దాన్ని పట్టుకొని ఇది ఖచ్చితంగా వాళ్ళని అంటే ఇప్పుడు ఏది మాట్లాడినా దానికి ఆపాదించే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఉమ్, సో ఇప్పుడు ఏదైతే చెప్తాను బ్రదర్ అని చెప్పేసి మట్కా ఈవెంట్లో తను అన్నాడు వరుణ్ తేజ్, ఆటోమేటిక్గా నేను చెప్పను బ్రదర్ అనే మాట ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఉమ్, ఉమ్. సో అదే నడుస్తుంది ప్రజెంట్. మరి చూడాలి ఇది చివరికి ఎక్కడ జరుగుతుందో. పుష్ప 2 రిలీజ్ టైంకి ఏమవుతుందో చూడాలి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మట్కా ఇప్పుడు November 14th కి రిలీజ్ అవుతుంది. సో ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా ఈ సినిమాల మీద ఎంత ప్రభావం చూపెడతాయి అంటారు సార్ మరి? మట్కా మీద ఏ ప్రభావం ఉండదు. ఇందులో ఒక మట్కా కింగ్ గా ఉమ్, వరుణ్ తేజ్ మన ముందు రాబోతాడు, మట్కా వాసు. ఉమ్, అవును సో సార్. ఒక రైల్వే కూలీ నుంచి మట్కా కింగ్ గా అతను ప్రయాణం ఎలా ఉంటుంది డైరెక్టర్ చెప్పాడు. 1982 తోటి ఇది ముగుస్తుంది. ఆ కాలంలో జరిగింది అంటే 80s లో జరిగినటువంటి 70s నుంచి 80s లో 82 తోటి ముగుస్తుంది ఆ టైం పీరియడ్ లో. ఉమ్, ఉమ్. సో ఆ టైంలో ఎలా ఉంది ఏంటి మొత్తం ఆ కాలం అంతా కూడా మన కళ్ళ ముందు కడుతుంది. ఎందుకంటే మట్కా అనేది ఆ రోజుల్లో పెద్ద జోదం, ఉమ్, ఉమ్, ఉమ్. పేకాట మాదిరిగా. ఓకే. సో అప్పుడు చాలా మంది తమ డబ్బు కోల్పోయారు, ఆర్థికంగా చాలా నష్టపోయారు, ఆస్తులు కూడా కోల్పోయారు. అలాంటి దాన్ని ఆ సామ్రాజ్యాన్ని నడిపించే ఒక కింగ్ సో వాసు సో ఉమ్. ఎలా చేశాడు ఏంటనేది ఖచ్చితంగా ఒక క్యూరియాసిటీ కలిగిస్తున్నటువంటి సినిమా. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ.